विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कौंडिन्य सगोत्र राजनिलयं श्री लक्ष्मी संतोषणं श्री चिंबुण्यर राजराज बलानंदाख्य संसेवितम् अद्वैत रहिताचलं परम भावात्म गुरुकीलकं गोप्यं पावनी आगमाय अचलानंदाख्य मूर्तिं भजे। अध्यक्ष महाशयुలకు ఉపాధ్యక్షులకు అదేవిధంగా గౌరవాధ్యక్షులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం। అదేవిధంగా శ్రీ శివరామ దీక్ష సమాజములకు నా యొక్క నమస్కారాలు। బిందు తనున పుట్టును బిందు తనున పుట్టును బిందు తనుంద్రియములు బృందం వసువులు అందముగా నిలిదినందున పుట్టినవు తెలియా నదునికి తరమా మూలమూలేని వని తెలుసుకొనుమా అందుకే బయలున్నదను మూలమూలేని బింబాది కంబుల పేరు సర్వకు తెలియా నదునికి తరమా మూలమూలేని వని తెలుసుకొనుమా। ఎరకాను బిందువు ఇంద్రియముల సమూహమును తనువుగా గుర్తున్నది కావున బిందువు తనువు ఇంద్రియములు ఇవన్నీ కలిసి ఒక బృందమని తెలియాలి। కాబట్టి వాటి నుండి విషయ పంచకములను ఏర్పరచుకొని తద్వారా పంచేంద్రియములని వాహనములను ఎక్కి జ్ఞానేంద్రియముల ద్వారములకుండా విషయ పంచకములు జరిగి కర్మేంద్రియముల ద్వారా కర్మ తీరుతున్నది। కాబట్టి ఆ కర్మచేతని ఈ దేహాలు ఉంచున్నది। కాబట్టి ఇది దేని యందు ఉద్భవించి అని బ్రహ్మాండంగా తెలియదని మన పెద్ద నిర్ణయం। కాబట్టి ఇవి మూలములేకని జరిగినవని నిజం తెలుసుకొని సద్గురువు పరిపూర్ణ పరభయము కానీ నిజం తెలుసుకొని వీటి మూలము దీంట్లో లేదని వీటి పేరు నడవద్దని మన పెద్ద యొక్క నిర్ణయం। కాబట్టి వాటిని ఎన్నో రూపాయలు విశ్వపెట్టాలి। ఇక అగ్ని సంస్కారమున చేయబడిన శవాదులు అగ్నిచే దహింపబడి అవి బూడిదగా మారి ఆవిరి రూపముగా అంటే పైకి భూమి ఆకాశాల మధ్య భాగంలో సమిష్టి వాయువును చేరి అక్కడ బిందురూపం వస్తున్నది। అట్లనే భూస్థాపితం చేసినటువంటి దేహాలు కూడా ఓషధులు చేరి అన్నముగా ఏర్పడి జీవోపాధులకు ఆహారమై అవి కూడా దేహాలందున సమాన వాయువును చేరి వాటిలో కూడా బిందు స్వరూపం అవుతుంది। అట్లనే బ్రహ్మాండమందు నుండి సూర్యుడు కొన్ని కోట్ల కిరణాలతో ప్రసరిస్తున్న 1 కోటి కిరణం మాత్రమే భూమిపై బడికి ప్రసరిస్తుంది। కాబట్టి ఆ భూమి చుట్టూ చంద్రుడు తన కక్షలో దిగుతుండగా చంద్రుడికి షోడశ కళలు అంటే 16 కళలు। మరి కోటి సూర్యుల ప్రకాశమును ఈ చంద్రుడికి ఒక కళకు 1 లక్ష చొప్పున దిశవేయగా ఇది 84 లక్షల కిరణములే బిందుతుంది। కాబట్టి ఈ 84 లక్షల జీవనోపాధులకు ఇది కారణమై ఈ పృథ్వీనందు జన్మించున్నది। మరి ఏ జాతికి ఎన్ని లక్షలు అనేది కూడా తెలుసుకున్నాము।
30 లక్షల కిరణములచే ఉద్భవించినటువంటి విశాల ద్వారం ఏర్పరచుకొని పయనించు జీవులు 4 కాల జంతువులుగా జన్మించున్నది. ఇక 20 లక్షల కిరణములచే జన్మించినటువంటి చెట్లు చేమలు స్థావరములుగా పుట్టుతున్నది. తర్వాత 11 లక్షల కిరణములచే పుట్టుతున్నవి క్రిమికీటకాలు. ఇంకా 10 లక్షల కిరణములచే పుట్టుతున్నవి రెక్కలు గల పక్షులుగా జన్మించున్నది. 9 లక్షల కిరణములచే ఏర్పడినటువంటి దాని నుండి జలచరములుగా పుట్టుతున్నది. ఇక మిగిలిన 4 లక్షల కిరణములచే మనము ఒక ఇరుకు ద్వారం నుండి మానవ పాలుగా జన్మించున్నాము. కాబట్టి ఈ ప్రవాహం నుండి తప్పించుకోవాలని అనుకుంటే పరిపూర్ణ గురువును ఆశ్రయించి తద్వారా ఇటువంటి ప్రప్రథమైనటువంటి సూక్ష్మమైన సూత్రాలు తెలుసుకొని గురు ద్వారా మనం ధరించి ఇక్కడ నడిపజేస్తామని ఆశిస్తూ ఇంతలో సెలవు తీసుకుంటాం.